ప్రధాని నరేంద్ర మోదీ సభ దిగ్విజయంగా ముగిసింది. సభ జరిగిన తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాణి. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ తన శంకుస్థాపనలు కార్యక్రమాలు చేశారు. దాదాపుగా 49,040 కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల మేర పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధానంగా ఇక్కడ హైకోర్టు, అసెంబ్లీ భవనం, అలాగే హెచ్ఓడి టవర్లు, సచివాలయ భవనాలకు సంబంధించి, అలాగే రాజధాని ప్రాంతంలో చేపట్టాల్సినటువంటి వివిధ ట్రంక్ రోడ్ల నిర్మాణం, డక్ట్లు, అలాగే ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా అమరావతి 2.0 అమరావతి రీస్టార్ట్ ప్రారంభమైందనే చెప్పాలి. ప్రధాని మోదీ శంకుస్థాపనతో పైలాన్ ఆవిష్కరించడంతో ఈ పనులన్నీ కూడా పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయని చెప్పాలి. మొత్తం రేపటి నుంచి కూడా మొత్తం ఇక నుంచి ఈ 3 ఏళ్ల పాటు వచ్చే 3 ఏళ్లలో ఒక ఆధునిక భారత్కు సంబంధించినటువంటి ఆధునిక నగరంగా అమరావతి రూపొందుతుందని చెప్పి కూడా ప్రధాని తన ప్రసంగంలో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా భారతదేశ వికసిత భారత్లో ఒక ఆధునిక నగరంగా ఇది ఒక పునాదిగా అమరావతి నగరం ఏర్పడుతుందని చెప్పి కూడా ప్రధాని తన ప్రసంగంలో పూర్తిగా ఆకాంక్షించినటువంటి పరిస్థితి. అలాగే అమరావతి నగరంలో రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి 49,040 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ పనుల ప్రారంభోత్సవంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలకు కూడా ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. దాదాపుగా 8,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి ఆయన శంకుస్థాపన ఇక్కడి నుంచే ఇదే వేదిక నుంచి అమరావతి 2.0 వేదిక నుంచి ఆయన శంకుస్థాపన చేశారు. తద్వారా రైతులకి అలాగే రవాణా పరంగా కూడా మేలు జరుగుతుంది. తిరుపతి బాలాజీ దర్శనం చేసుకోవడానికి వేగంగా చేసుకునేందుకు వీలుగా రహదారుల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నట్టుగా కూడా ప్రధాని తన ప్రసంగంలో స్పష్టం చేశారు. అలాగే ప్రధాని ఏక్తా మాల్ కింద విశాఖలో ఏర్పాటు చేసినటువంటి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఓడిఓపి కింద సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా ఆయన ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఈ ఏక్తా మాల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల వద్దకు నేరుగా చేరేందుకు ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి కూడా ప్రధాని స్పష్టం చేశారు. మొత్తంగా చెప్పాలంటే అమరావతి 2.0 అమరావతి రీస్టార్ట్ పనులకు సంబంధించి ఆయన చేసినటువంటి ప్రసంగం, ఆయన చేసినటువంటి శంకుస్థాపనలతోటే అమరావతి రీస్టార్ట్ ప్రారంభమైంది. పునర్నిర్మాణ పనుల్ని ప్రధాని సభని అలాగే ఈ పునర్నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని చూసేందుకు లక్షలాదిగా ప్రజలు వచ్చారని చెప్పాలి. మొత్తం ఇక్కడ మనం వెనుక చూసినటువంటి ఏర్పాటు చేసినటువంటి బహిరంగ వేదికలు మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి అమరావతి దిశగా వాహనాలు పరుగులు పెట్టాయి. అయితే చాలా మంది, వేల మంది ఇక్కడికి చేరుకోలేక మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి, చాలా నిరుత్సాహపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే అమరావతి పనుల పునఃప్రారంభోత్సవాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు వారంతా కూడా ఆసక్తితో ఎదురు చూసినటువంటి పరిస్థితి. అయితే వేరు పరిస్థితుల కారణంగా వారంతా కూడా చేరుకోపోలేనప్పటికీ కూడా తమ మొబైల్స్ నుంచి వీక్షించినట్టు మనకు సమాచారం అందుతుంది. అలాగే మొత్తం చూస్తే కనుక రాజధాని పనుల పునఃప్రారంభం, అమరావతి రీస్టార్ట్ ఒక రకంగా రాజధాని అంతర్జాతీయ దేశంలోని వివిధ నగరాల స్థాయికి చేర్చేలాగా అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి పునాదులు పడ్డాయని చెప్పాలి. గత 5 ఏళ్లలో పూర్తిగా నిలిచిపోయినటువంటి ఈ పనులన్నీ కూడా ఒక్కసారిగా అమరావతి రీస్టార్ట్ పేరిట, అమరావతి 2.0 పేరిట ప్రారంభం కానున్నాయని చెప్పాలి. ఒక రకంగా దేశ సంపదతో పాటు రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా అమరావతి మారుతుందని చెప్పి కూడా ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అమరావతితో పాటు వివిధ ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా ప్రాజెక్టులు చేపడతామని, దీనికి కేంద్ర సహకారం కూడా కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి పరిస్థితి. మొత్తంగా చూస్తే విలువైనటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు రాష్ట్రానికి ఆర్థికంగా ఒక చోదక శక్తిగా మారనున్నాయని స్పష్టంగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. వాటర్ స్టూడియో.